హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 48. విరాజ్ గీతని తీసుకుని ఆఫీస్కి వచ్చాడు. గీత తను చూడాల్సిన ఫైల్స్ అయిపోవడంతో ఇక ఆ రోజు తన ప్లేస్ కి వెళ్ళబోతూ ఉంటే విరాజ్ గీత హ్యాండ్ పట్టుకుని తన క్యాబిన్ లోకి తీసుకెళ్లాడు. విరాజ్ రాగానే స్టాఫ్ అంతా సిన్సియర్ గా వర్క్ లో పడిపోవడంతో ఎవరు ఇది చూడలేదు. విరాజ్ గీతని ఎలా తీసుకొచ్చి తను అంతకు ముందు కూర్చున్న టేబుల్ దగ్గర వదిలి గీత వైపుకు చూడగానే, గీత, సార్, ఇక్కడ నేను చేయాల్సిన వర్క్ అయిపోయింది, నేను నా ప్లేస్ కి వెళ్తాను అని అనగానే విరాజ్ తనని నార్మల్ గా చూస్తూ, నువ్వు ఎక్కడ ఉన్నా నా కళ్ళ ముందే ఉండాలి ప్రిన్సెస్, సో సైలెంట్ గా ఇక్కడే కూర్చుని వర్క్ చేసుకో అని మరొక్క మాట మాట్లాడకుండానే తన సీట్ లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేశాడు విరాజ్. గీత విరాజ్ ని అలా చూసి చిరుకోపంగా, మీరు రావణ్ విరాజ్ సార్ అని అనుకుంటూ ఉండగానే విరాజ్ వర్క్ చేస్తూనే తల ఎత్తకుండానే, నేను రావణ్ణే బేబీ, అందులో ఎలాంటి డౌట్ లేదు నీకు, నన్ను తిట్టుకోవటం ఇక మానేసి ముందు వర్క్ చూడు అని అంటాడు. దానికి గీత కంగారుగా తలదించేసి, దేవుడా, ఎలా అయ్యా ఈయనకి నా మనసులో మాటలు అన్నీ తెలిసిపోతున్నాయి అని అనుకుంటూ ఇక విరాజ్ చెప్పినట్టు అక్కడే కూర్చొని ఏమీ చేయలేక వర్క్ స్టార్ట్ చేసింది. అంతలో ఆకాష్ అక్కడికి రాగానే, గీత గుడ్ మార్నింగ్ సార్ అని అనగానే దానికి ఆకాష్ నవ్వుతూ, నేను ఇంకా సార్ ఏంట్రా, నీకు నేను అన్నయ్యను కదా, కనీసం మనం మాత్రమే ఉన్నప్పుడైనా అలా పిలవరా అంటాడు ఆకాష్ తన్ని. దానికి గీత నవ్వుతూ సరే అని తలూపి తన వర్క్ చేసుకుంటుంది. విరాజ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నా పట్టించుకోకుండా అలా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆకాష్ అది చూసి తను చెప్పాలి అనుకున్న విషయం ఎలా చెప్పాలి అని ఆకాష్ ఆలోచిస్తూ ఉండగానే ఆకాష్ ఇంకెంతకీ మాట్లాడకపోవటంతో ఇక తల ఎత్తిన విరాజ్ కి ఆకాష్ ఏదో విషయం గీత ముందు చెప్పాలి అనుకోవటం లేదు అని అర్థమై విరాజ్ గీతని చారీ గారి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ కు తీసుకుని రమ్మని పంపించింది. ఆకాష్ విషయం ఏంటి అని అడిగాడు. ఆకాష్ విరాజ్ ని, అదే బావా కునాల్ గురించి అని అనగానే విరాజ్ సీరియస్ గా హైబ్రోస్ దగ్గరకని సీరియస్ గా చూడటంతో ఆకాష్ కొంచెం తడబడుతూ, బావా కునాల్ కి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది హాస్పిటల్లో, వాడికి ఇప్పటి వరకు ఇచ్చిన టార్చర్ చాలు, ఇప్పటికైనా మనం ఇంకా వదిలేద్దాం బావా అంటాడు. విరాజ్ ఇక మరింత సీరియస్ గా మారిపోతూ, వాడు ఒక ఆడపిల్లని రాంగ్ గా టచ్ చేయాలి అనుకోవడమే పెద్ద తప్పు, అందులో వాడు టచ్ చేసింది నా ప్రపంచాన్ని అని ఒత్తి పలికి చెప్పి, హౌ కెన్ ఐ లీవ్ హిమ్ ఈజీలీ, వాడు ఇంకా ఇంకా అనుభవించాలి, హీ డిజర్వ్ మోర్ అని అంటాడు విరాజ్ బేస్ వాయిస్ తో. ఆకాష్ ఇక విరాజ్ మాటలకి, ఇలా ఎన్ని రోజులు బావా అని ఆకాష్ అనగానే విరాజ్ గట్టిగా, వాడు మారాడు అని నాకు తెలిసేంత వరకు అని గట్టిగా చెప్పడంతో ఆకాష్ చిన్నగా నిట్టూర్చి, గీత విషయంలో ఏదైనా తేడా జరిగితే నువ్వు నిజంగానే మోరల్లెస్ అయిపోతావు బావా అని అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆకాష్. అలా ఇక ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా అయిపోయారు. ఈవినింగ్ వరకు వర్క్ తో గడిపేసి ఇంటికి రిటర్న్ అయ్యారు. గీత కూడా అఫీషియల్ గా ఆఫీస్ కి లీవ్ అప్లై చేసి విరాజ్ తో కలిసి ఇంటికి వచ్చే దారిలో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించడంతో గీత కోసం విరాజ్ అడగకుండానే ఆపి తీసుకెళ్లాడు. గీత తనకి నచ్చిన ఫ్లేవర్ ను ప్రపంచాన్ని పట్టించుకోకుండా తింటూ ఉంది. విరాజ్ తినకపోవడంతో గీత తినడం ఆపకుండానే, మీరు తిన్నరా విరాజ్ సార్? విరాజ్ గీత అలా అడగడంతో గీతకి దగ్గరగా వచ్చి గీత లిప్స్ దగ్గర అంటుకుని ఉన్న ఐస్ క్రీమ్ ని తన ఫింగర్ తో టచ్ చేసి ఆ ఫింగర్ ని టేస్ట్ చేసి, ఇప్పుడు నేను కూడా తిన్నాను అండ్ ఇట్స్ వెరీ టేస్టీ నో అని అంటాడు విరాజ్ అల్లరిగా నవ్వుతూ. విరాజ్ అలా దగ్గరికి రాగానే పెరిగిన గుండె వేగంతో ఊపిరి బలంగా పీలుస్తూ విరాజ్ చేసేది చూస్తూ అలాగే ఉండిపోయిన గీతకి విరాజ్ మాటలకి లోకంలోకి వచ్చి కంగారుగా తలదించేసింది. అలా తినడం కంప్లీట్ చేసి ఇంటికి వచ్చినా కూడా గీత అలానే బ్లష్ అవుతూ ఉండడంతో విరాజ్ కూడా స్మైల్ తో తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అలా రూమ్ లోకి వెళ్లిన విరాజ్ కి అర్జున్ నుంచి కాల్ రావడంతో ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళాడు. విరాజ్ రాగానే తన కోసం వెయిట్ చేస్తున్న అర్జున్ దగ్గరికి వచ్చి, విరాజ్ గీత ఆశ్రమంలో చేరిన రోజు ఆ ఏరియాలో 2-3 యాక్సిడెంట్లు జరిగాయంట,
ఆ సైడ్ నుంచి మనం మీ అత్త గురించి ట్రై చేయొచ్చు అంటాడు. దానికి విరాజ్, ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ మాత్రమే కాకుండా ఈ ఏరియా దాటిన తర్వాత ఉండే హాస్పిటల్స్ కూడా అన్ని ఒకసారి చెక్ చేయండి, డోంట్ మిస్ ఎనీ సింగిల్ పాయింట్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యాడు. ఇక నెక్స్ట్ డే గీత మేఘన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికని విరాజ్ గీతని నేనే డ్రాప్ చేస్తాను అని మేఘన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. గీత కారులో నుంచి దిగడానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగానే విరాజ్ గీత చేతిని సడన్ గా పట్టుకుని, చూడు ప్రిన్సెస్, నువ్వు ఒక్కదానివే బయటికి వెళ్ళొద్దు. ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా నాతో ఆ రోజు మాట్లాడిన ఆవిడ అంటే శారద గారు అన్నమాట, ఏమైనా అంటే నువ్వు వెంటనే నాకు చెప్పాలి. అసలు అలాంటి పీపుల్స్ ఉన్న ప్లేస్ కి నేను పంపడం నాకు అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ నీ లైఫ్ లో వచ్చే ప్రతి హ్యాపీనెస్ ని నువ్వు ఎప్పటికీ మిస్ అవ్వకూడదు. నేను మిస్ అవనివ్వను కూడా, అందుకే పంపిస్తున్నాను. సో టేక్ కేర్ యువర్ సెల్ఫ్ అని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుని వదిలాడు. గీత విరాజ్ ప్రేమకు నవ్వుతూ, నేను చిన్నపిల్లని కాదు విరాజ్ సార్, అండ్ ఐ యామ్ బ్రేవ్ గర్ల్ ఆల్సో అంటుంది, కళ్ళు తల రెండు గిరగిరా తిప్పుతూ. విరాజ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుతూ, ఐ నో బేబీ, బట్ నేను లేకుండా నిన్ను ఎక్కడికైనా పంపించాలి అంటే నాకు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది అంటాడు విరాజ్. గీత విరాజ్ కి వచ్చిన కళ గురించి అలా మాట్లాడుతున్నాడు అని అర్థమై గీత విరాజ్ చేతిని తన చేతిలోకి తీసుకుని విరాజ్ ని సూటిగా చూస్తూ, ఈ చేతిని నేను ఎప్పటికీ వదిలి ఎక్కడికి వెళ్ళను అంటుంది ఎంతో ఆర్తిగా. విరాజ్ అలానే చూస్తూ ఉండడంతో గీత నార్మల్ అయి, ఒకవేళ ఈ చేతిని మీరు వదిలితే మాత్రం చెప్పలేను అంటుంది నార్మల్ గా. గీతని చూస్తున్న విరాజ్ వెంటనే గీత చేతి మీద పట్టు బిగించి, ఒక్కసారి నాది అనుకున్నాక దాన్ని ఎప్పటికీ వదలను బేబీ అని అంటాడు సీరియస్ గా. విరాజ్ అలా అనడంతో గీత నవ్వుతూ, మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని వదిలిపెట్టే ఛాన్సే లేదు అంటుంది. విరాజ్ కూడా గీతకి చుట్టుపక్కల సెక్యూరిటీ అరేంజ్ చేయడంతో గీత లోపలికి వెళ్ళగానే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గీత సంతోషంగా వెళ్లి పనులు మొదలవడంతో అటు ఇటు తూనీగలా తిరుగుతూ వర్క్ చేస్తూనే ఉంది. శారదా గారు గీత వెనుక విరాజ్ లేకపోవడంతో అప్పుడప్పుడు మాటలు అంటున్నా గీత వాటిని విని విన్నట్టు ఉండిపోయింది. గీతను ఎంతలా అంటున్నా పట్టించుకోకపోవడంతో ఈవినింగ్ టైంలో గీత ఒంటరిగా కనిపించడంతో, ఏంటి గీత, అంత పెద్ద ఇంటికి ఎలానో కోడలు అయిపోతావని ఆనందపడుతున్నావా? అంత ఆనందపడకు. అసలు విరాజ్ కి నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో, వాడుకుని వదిలేసే ఉద్దేశం ఉందో, అందుకే ఆ రోజు పెళ్లికి ఒప్పుకోలేదు అంటుంది. ఎప్పుడు తను అన్ని మాటలకి బాధపడే గీత ఈ రోజు తన మాటల్ని పట్టించుకోకుండా ఉండడంతో ఆ ఫ్రస్ట్రేషన్ ని ఇలా చూపిస్తుంది. గీత తనని ఎన్ని మాటలన్నా సైలెంట్ గానే ఉండేది, కానీ విరాజ్ ని అలా అనడంతో కోపంగా శారద గారి వైపుకు చూస్తూ, ఇంకొక మాట విరాజ్ సార్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. మీరు ఎన్నంటున్నా నేను పడుతున్నాను అంటే దాని అర్థం ఒకటే, మీరు కేవలం అంటే కేవలం రామ్ మామ చెల్లెలని, అలా అని నా విరాజ్ సార్ జోలికి వచ్చారంటే మాత్రం అస్సలు ఊరుకోను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గీత అంత కోపంగా మాట్లాడడంతో కోపంగా వెనక్కి తిరిగిన శారదా గారికి రామ్ గారు కనిపించడంతో అలానే నిలబడిపోయింది స్టాచ్యూలా. రామ్ గారు సైలెంట్ గా ఆవిడ దగ్గరికి వచ్చి, నేను కాబట్టి చెల్లెలు అన్న మమకారంతో ఊరుకుంటున్నా, అదే విరాజ్ కి నువ్వు గీతని చిన్న మాట అన్నావని తెలిసినా నిన్ను ఏం చేయడానికైనా వెనకాడిన వ్యక్తిత్వం అతనిది. ఇన్ని రోజులు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు గీత ఇక్కడికి ఎందుకు రాకపోయేదో నాకు ఈ రోజు అర్థమవుతుంది. ఇక కోపంగా, నువ్వు వెళ్ళిపో శారదా, గీత నా బిడ్డతో సమానమని చెప్పినా నువ్వు తనతో అలా మాట్లాడుతున్నావు అంటే తనతో నీ ప్రవర్తన ఎలా ఉండేదో నాకు అర్థమవుతుంది ఈ రోజు అని చేదరింపుగా రామ్ గారు ఒక చూపు చూశారు. ఇక తన సొంత అన్నయ్యే అలా అనడంతో గీతపై ఇంకా కోపాన్ని పెంచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద కోపంగా. చూద్దాం మరి. విరాజ్ ఆఫీస్ వర్క్ లేట్ అవడంతో గీత మేఘన వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ చేసేసి బయలుదేరే టైంకి విరాజ్ రావడంతో కారులోనే బయలుదేరింది.
గీత కాసేపు ఇంకా అక్కడ జరిగిన విషయాలు చెప్తూ అలసిపోవటం వలన ఇక అలానే పడుకుండిపోయింది. గీత మాటలు వింటూ డ్రైవ్ చేస్తున్న విరాజ్ కి సడన్ గా గీత మాటలు వినిపించకపోవటంతో తల పక్కకి తిప్పగానే గీత పడుకుని కనిపించడంతో విరాజ్ చిన్నగా నవ్వి గీత తలని తన షోల్డర్ మీద పెట్టుకుని కారు స్లో చేసి ఇంటికి తీసుకొచ్చి తన రూమ్ లో పడుకోబెట్టి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న సిద్ధార్థ గారు పడుకున్న గీతను ఒకసారి చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి విరాజ్ తో మాట్లాడడానికి విరాజ్ రూమ్ కి వెళ్లారు సిద్ధార్థ గారు. బాల్కనీలో వెయిట్ చేస్తున్న సిద్ధార్థ గారికి ఫ్రెష్ అయ్యి వచ్చిన విరాజ్ కనిపించడంతో చిన్న అని పిలవగానే విరాజ్ సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్లి ఆ టైంలో తన కోసం వచ్చిన సిద్ధార్థ గారిని చూసి ఆయన ఎందుకు వచ్చారో అంచనా వేస్తూ నార్మల్ గా ఏంటి మామా ఈ టైంలో అంటాడు. సిద్ధార్థ గారు డిన్నర్ చేసావా అంటారు. విరాజ్ మీటింగ్ పార్ట్నర్స్ తో కంప్లీట్ చేసేసాను మామా అంటాడు. సిద్ధార్థ గారు విరాజ్ ని పరీక్షగా చూస్తూ నా దగ్గర ఏం దాచాలనుకుంటున్నా విరాజ్ అని అంటాడు సీరియస్ గా. విరాజ్ ప్రవర్తన కొన్ని రోజుల నుంచి ఆయనకు తన దగ్గర విరాజ్ ఏదో దాస్తున్నాడు అనిపించడంతో సిద్ధార్థ గారి మాటలకి విరాజ్ నార్మల్ గా మీకు అన్ని కూడా టైం వచ్చినప్పుడు తెలుస్తాయి మామా అంటాడు విరాజ్. ఇంకా సిద్ధార్థ గారు అసహనంగా నువ్వు నా దగ్గర ఇలా ఎన్ని రోజులు దాస్తావు అంటారు. జస్ట్ ఫ్యూ డేస్ మామా, ఎన్నో రోజులు కాదు. ఆకాష్ పెళ్లి అయ్యేంత వరకు నేనేమీ చెప్పలేను మామా. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అంటాడు విరాజ్. సిద్ధార్థ గారికి ఎదురు చెప్పలేక నార్మల్ గా ఆన్సర్ చేస్తున్నాడు విరాజ్. సిద్ధార్థ గారు విరాజ్ అంతలా చెప్పడంతో చూడు విరాజ్, ఇక నీ మీద నమ్మకంతో ఆకాష్ మ్యారేజ్ వరకు నేను వెయిట్ చేస్తాను. తర్వాత కూడా నువ్వు చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను. ఇకని మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆయన. విరాజ్ బాల్కనీలో అలాగే నిలబడి ఈ విషయాలన్నీ ఎప్పటికీ క్లియర్ అవుతాయో ఏంటోనని అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. విరాజ్ ని దెబ్బ తీయటానికి విరాజ్ చుట్టూ అనుమానం రాకుండా తన మనుషుల్ని పెట్టిన ధనంజయ్కి ఐస్ క్రీమ్ పార్లర్ లో విరాజ్ బిహేవియర్ ని తన మనుషుల ద్వారా ఫొటోస్ లో చూస్తూ ఒక అంచనాకైతే వచ్చాడు ధనంజయ్. ఇప్పుడు దొరుకుతావురా విరాజ్, నువ్వు ఇప్పుడు దొరుకుతావు. నీ బలహీనత ఇది అని తెలిసాక నేనెందుకు ఆగుతాను చెప్పు అని ధనంజయ్ కన్నింగా అనుకుని అసలు ఆ ఆశ్రమం దగ్గర విరాజ్కి ఏం పని అని ఆలోచిస్తూ సడన్ గా తను ఈజీగా వదిలేసిన పాయింట్ గుర్తుకు రావటంతో ఎస్, అలా జరిగే ఛాన్స్ ఉండొచ్చు కదా అని అనుకుని దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ కనుక్కునే పనిలో పడిపోయాడు ధనంజయ్. అలా గీత అల్లరితో విరాజ్ ప్రేమతో శశిరేఖ గారి కోసం వెతుకులాటలో సిద్ధార్థ గారు విరాజ్ కు చెప్పే విషయం కోసం వెయిటింగ్ లో ధనుంజయ్ తన పనిలో రోజులు గడిచిపోతున్నాయి. ఆకాష్ ఎంగేజ్మెంట్ రోజు వచ్చింది. ఈ లోపు అర్జున్ శశిరేఖ గారి కోసం ఎంత ట్రై చేసినా అది జరిగి చాలా సంవత్సరాలు అవటం వలన ఆ టైంలోని ఆ ఏరియా డెవలప్ అయ్యి చాలా హాస్పిటల్స్ వచ్చేసాయి. అంతేకాకుండా ఆ టైంలో చాలా యాక్సిడెంట్ కేసులు రావటం వలన విషయం కనుక్కోవడం అర్జున్కి ఇంకా చాలా కష్టమవుతుంది. కానీ అలా ట్రై చేస్తూనే ఉన్నాడు. మరి చూద్దామండి. ఆల్రెడీ గీత శశిరేఖ గారిని హాస్పిటల్లో చూసింది. మరి ఈ విషయం విరాజ్కి తెలియదు కదా, చూద్దాం.